యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభవందనాలు. అందరికి కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ నూతన సంవత్సరమున ఇది మరి ఆరాధనలో భాగంగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో, ఆయన మనకి ఏం చేస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 241వ పేజీలో ఉంటుందన్న. 5వ వచనం నేను చదువుతాను, చూడండి ఒకసారి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ యేసయ్య, మరి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన సంవత్సరం అంతా ప్రభు మమ్మల్ని మీ కృపల హస్తాల భద్రపరిచి కాచి కాపాడి, అయా మీ చేసిన సమస్త మేలుల బట్టి ఉపకారాల బట్టి వందన స్తోత్రం తండ్రి. ఆయన అయా ఇంకో నూతన సంవత్సరమును దయా కిరీటముగా మాకు దయచేసి ఈ సంవత్సరంలో అడుగుపెట్టడానికి మీరు చేసినటువంటి గొప్ప మేలును బట్టి ఉపకారాల బట్టి ప్రభు మీకు వేలాది వందములు స్తోత్రమునైనా. ఈ ఉదయ కాలం మీరు ఇచ్చిన ఆరాధన కోరికను బట్టి మీకు వందములు స్తోత్రములు తండ్రి. అయినా వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులను బట్టి కూడా మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మీ బిడ్డల్ని చక్కగా పాటల్లో నడిపించారు, బలపరిచారు ప్రభు, అందుని బట్టి వందన స్తోత్రం తండ్రి. అయా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం ద్వారా ప్రభు తండ్రి మీరేమై ఉన్నారో మేము తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం ఇచ్చేయండి. అయా మీ గుణ లక్షణాలు మాకు ప్రచురం చేయండి ప్రభా, సహాయం ఇచ్చేయండి. నిలబడిన మీ దాసుడు ప్రభా, నేను ఒట్టివాడిని, అల్పుడను, బలహీన ప్రభా తండ్రి. ఈ చాతగాన వాడిని మీ జ్ఞాపం చేసుకోండి, మీ కలువు చాట మరుగుపరుచుకోండి ప్రభా తండ్రి. అయినా మీ నోటిబురుగా వాడుకొని మాతో మాట్లాడి బలపరిచి నడిపించవలసిందిగా, మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో నాన్న ఒక మాట ఏమంటుందంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే, దేవాది దేవుడు ఏమని చెప్తున్నాడంటే అక్కడే ఉంటుంది. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి దేవుడు మనకేమని చెబుతున్నాడంటే, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఏమని చెబుతున్నాడంటే సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి చాలా పేర్లు ఉన్నాయి. ఆయనకున్నటువంటి నామంలో ఒక నామం ఏమిటంటే నూతన పరిచేటువంటి దేవుడు. టైటిల్ పెట్టుకున్నాం ఈ రోజున ఆరాధన వర్తమానానికి ఒక టైటిల్ పెట్టుకున్నాం. ఓకేనా? నూతన పరిచేటువంటి దేవుడు ఆయన. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన పరిచేటువంటి దేవుడు ఆయన. గాడ్ ఆఫ్ రెన్యూడ్, ఓకేనా? గాడ్ ఆఫ్ రెన్యూడ్, ఓకేనా? న్యూ అంటే కొత్తది, దాని ముందు ఏముంటుంది? రీ అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ కొత్తదాన్ని చేసేటటువంటి ఆయన రెన్యూడ్. అవర్ జీసస్ ఈజ్ గాడ్ ఆఫ్ రెన్యూడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమును మళ్ళీ తిరిగి కొత్త వాటిగా సృష్టించేటువంటి దేవుడు, కొత్త జీవితాన్ని. చూడండి, ఆది కాండములో చూసినట్లయితే మొట్టమొదట దేవుడు, ఓకేనా, మొదటి వచనం చూడండి. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చూడండి, అంటే ఈ సృష్టి ఎలా ఉందో చూడండి. ఒక ఆకారం లేదు, ఒక పద్ధతి లేదు, చీకటితో కమ్ముకొని ఉన్నది.
అలాంటి ఈ సృష్టిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే ఒక నూతన క్రియ చేశాడు ఆయన. ఏంటా నూతన క్రియ అంటే, ఒక ఆకారం లేనటువంటి ఈ విశ్వానికి, ఈ సృష్టికి ఒక ఆకారం తీసుకొచ్చి పెట్టాడు ఆయన. అవునా కదా? ఎవరు తీసుకొచ్చి పెట్టారు? ఈ చెట్లు, ఈ జంతువులు, ఈ ఆకాశము, ఓకే, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఇవన్నీ ఎవరు కలగజేశారంటే ప్రభువైన యేసుక్రీస్తు తన నోటి మాటతో కలగజేశాడు ఆయన. ఆయన చేసినటువంటి ఒక నూతన కార్యం అది. ఆయన మనం జన్మించక ముందులే, ఈ భూమి మీదకి రాకముందులే ఆయన నూతన కార్యములు చేసినటువంటి దేవుడు ఆయన. నూతన సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆయన. ఒక నిరాకారమైన సృష్టికి ఒక నూతనమైన ఆకారాన్ని దయచేసినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన సమస్తమును నూతనంగా చేసేటువంటి దేవుడు ఆయన. అందుకబట్టి మనం దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాము. ఆయన సమస్తాన్ని, ఈ సృష్టినే ఒక నూతనమైన సృష్టిగా సృష్టించాడు ఆయన, మొట్టమొదటిది. రెండవది, ఆదాముని చూసినట్లయితే మట్టి నుంచి మనిషిని తయారు చేసి తన పోలికను చొప్పున తన స్వరూపంలోకి నిర్మించుకొని నాసికారంధ్రములోకి జీవవాయువును ఊది అతన్ని జీవాత్మ చేశాడు ఆయన. నూతన సృష్టి. అప్పుడు దాకా ఎవరు లేదు, ఒక ప్రాణి కూడా లేనటువంటి ఈ సృష్టిలోకి ఒక ప్రాణిని, ఒక మనిషిని, ఒక మానవుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకొచ్చి పెట్టారు. నూతన సృష్టి. ఆదాముకు తోడు ఒక అవన్ తయారు తీసుకొచ్చి పెట్టాడు, పక్కటమ్మని తీసుకొచ్చేసి. కాబట్టి ఇలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో నూతనమైనటువంటి కార్యాలు చేశాడు ఆయన. ఎన్నో నూతనమైన కార్యాలు చేశాడు ఆయన. అయితే అందుకని ఆయనకి ఏమని పేరంటే నూతన కార్యములు చేసేటువంటి దేవుడు ఆయన. సమస్తమును నూతనముగా తయారు చేసేటువంటి వాడు, లేదా నూతన పరిచేటువంటి దేవుడు ఆయన. హీజ్ ఎ గాడ్ ఆఫ్ రెన్యూడ్. సమస్తమును నూతన పరిచేటువంటి దేవుడు ఆయన. అందుని బట్టి మనము దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం మనం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఏం చేశాడు ఆయన? మన జీవితంలో ఏం చేశాడు? మన జీవితాల్ని ఎలాగా ఆయన నూతన పరిచాడు ఆయన? ఏ విధంగా మన జీవితాలని నూతనపరిచి ఒక కార్యం ఎలా చేశాడు? యాక్చువల్లీ హీ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ న్యూ. అతను యేసుక్రీస్తు పద్ధతి సమస్తమును నూతనపరిచాడు ఆయన. సమస్తమును ఆయన నూతనపరిచాడు. అయితే మన జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి నూతన కార్యములు చేశాడు ఆయన? ఎటువంటి నూతన కార్యములు చేశాడో మనం జ్ఞాపం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఏడు 718వ పేజీ నాన్న. 718వ పేజీ. ముప్పై 36వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను, చూడండి ఒకసారి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఓకేనా? మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఏమి ఇచ్చాడు? ఆయన మనలో ఏది నూతనపరిచాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఏమి ఇచ్చాడంటే నూతన స్వభావాన్ని ఇచ్చాడు మనకి. ఓకేనా? న్యూ స్పిరిట్, నూతన స్వభావాన్ని నీకు నాకు ప్రసాదించాడు. మన స్వభావం ఎలాంటిదంటే చెడిపోయినటువంటి స్వభావం అంది, దుష్టత్వంతో చెందినటువంటి స్వభావం అంది, పాప నియమముతో నిండినటువంటి స్వభావం అన్నది. అలాంటి జీవితాలకి, అలాంటి స్వభావం కలిగినటువంటి జీవితాలకి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఏమి ప్రసాదించారంటే, మనల్ని ఎలా చూశారంటే నూతన స్వభావాన్ని దయచేసి
మనల్ని ఒక నూతన సృష్టిగా మార్చాడు ఆయన. ఆయన యొక్క స్వభావాన్ని నీకు నాకు ఇచ్చాడు ఆయన. మంది కాదు అది, ఆయనది, ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆ నూతన స్వభావం ఎవరిదంటే ఆయనది. ఆయన స్వభావం నీకు నాకు ఎలా ఇచ్చాడంటే, తండ్రి కుడిపావసన కూర్చోడం మహిమోన్నత భాగ్యం ఎంచుకోక ఈ లోకములకు వచ్చి మన పాపములన్నిటినీ దోషములన్నిటిని ఆయన మాను మీద మోసుకొని ఆ కలువరి శిలువలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా నా పాపములన్నిటిని కడిగివేసి మన దోషములన్నిటినీ కడిగివేసి మనకి రక్షణ భాగ్యం దయచేశాడు ఆయన. ఆ రక్షణ ఆయనది, ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఎందుకంటే ఆ రక్షణ కార్యము చేసింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చేసినటువంటి ఆ రక్షణ కార్యం ద్వారా నీకు నాకు ఒక నూతన స్వభావాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఆయన. అందుని బట్టి మనం దేవుని ఆరాధన చేయాలి. ఎటువంటి నూతన స్వభావాన్ని తీసుకొచ్చి పెట్టాడంటే రక్షణ స్వభావాన్ని తీసుకొచ్చాడు. రక్షణ లేనటువంటి మన జీవితాలకి, పాపభరితమైన మన జీవితాలకి, దోషభరితమైన మన జీవితాలకి, క్రీస్తు నుంచి దూరమైనటువంటి మన స్వభావాలకి యేసుక్రీస్తు వారు ఏం తీసుకొచ్చి పెట్టాడంటే రక్షణ తీసుకొచ్చి పెట్టాడు. రక్షణ తీసుకొచ్చి పెట్టాడు. చూడండి, ఓకేనా, 27వ వచనంలో 36-27వ వచనంలో ఏముంటుందంటే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వానిగాను నా విధులను గైకొని వానిగాను మిమ్మల్ని చేసేదను. ఓకే, ఇది లేదు మన దగ్గర, ఈ స్వభావం లేదు మనలో. పాప నియమం ఉన్నప్పుడు, పాప స్వభావం ఉన్నప్పుడు, మనం దోషభరితమైనటువంటి స్వభావంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ పని చేయడం లేదు. ఏ పని చేయడం లేదంటే ఆయన ఆత్మ మనలో లేదు, తర్వాత ఆయన కట్టడలు మనం అనుసరించడం లేదు, ఆయన విధులను కనుక గైకొనడం లేదు. మనం అవన్నీ వదిలేసిస్తాం మనం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు నూతన స్వభావాన్ని దయచేస్తాడు. రక్షణ కార్యం చేసి ఆ రక్షణ నీకు నాకు దయచేసి ఆ రక్షణ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంటే మనలో ఉన్నటువంటి అపవిత్రాత్మను తీసివేసి, మనలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసి, మనలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేసి ఆయన ఆత్మను పెట్టి నూతన కార్యం చేశాడు ఆయన. మనలో పెట్టబడిన ఆత్మ యేసుక్రీస్తు వారిది, ఆయనది. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ పట్ల నా పట్ల ఎంత ప్రేమ, ఎంత కనికరము, ఎంత జాలో, ఎంత దయ చూడండి ఒకసారి. చూడండి, చెడిపోయినటువంటి మన జీవితాలని నూతన పరచడానికి, పాడైపోయినటువంటి మన జీవితాలని బాగు చేయడానికి, నూతన పరచడానికి దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన. ప్రాణం పెట్టడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం ఈ ఉదయకాలమున ఆరాధించబద్దులమే ఉన్నాం. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు చెడిపోయిన మన ఆత్మను తీసివేసి ఆయన ఆత్మను పెట్టడం మాత్రమే కాదు, కానీ ఆయన కట్టడలను విధులను గైకొనేటువంటి అనుసరించేటువంటి గొప్ప భాగ్యం మనకు దయచేస్తాడు ఆయన. అది ఆయన ఇచ్చినటువంటిది. ఆ ధన్యత ఆయనది, ఆయన ఇచ్చాడు మనకి, మంది కాదు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం. ఇది నిజమండి. కావాలంటే ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 83వ పేజీ నాన్న. అందులో కొన్ని వచనాలు నేను చదువుతాను చూడండి. 25వ వచనం చూడండి. ఆ స్త్రీ, సమరయ స్త్రీ, ఆయనతో క్రీస్తుతో ఏమని మాట్లాడుతుందంటే, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. అంటే సమరయ స్త్రీకి ఏమి తెలుసు అంటే, నేను ఎరుగుదును అంటే నాకు తెలుసు అని. నేను ఎరుగుదును, నాకు తెలుసులే అంటాం కదా మనం చాలాసార్లు. మనం ఎవరికైనా ఏదైనా విషయం చెబితే నాకు తెలుసులే అంటాం మనం కదా. నాకు తెలుసులే అంటే అర్థం ఏంటంటే నేను ఎరుగుదును అని అర్థం.
సో ఇక్కడున్న సమరయ స్త్రీకి ఏమి తెలుసు అంటే యేసుక్రీస్తు అనబడేటువంటి వారు మెస్సయ్య అనేటువంటి వారు ఒకళ్ళు ఉన్నారని, వాళ్ళు వస్తారని ఆమెకు తెలుసు. తెలుసు కానీ ఎలా తెలుసు అంటే సువార్త ప్రకటింపబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వినది. సమాజంలో సువార్త ప్రకటింపబడుతున్నటువంటి సమయంలో ఆమె వినది, ఆమె చెవును పడింది. క్రీస్తు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని, మెస్సయ్య అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని, ఆయన వస్తాడని చెప్పి తెలుసు ఆమెకి. ఆమె ఎదిగినటువంటి ఆమె కానీ ఆమె యొక్క జీవితము పాపభరితమైన జీవితం. ఆమె దిద్దుకోలేదు, సరి చేసుకోలేదు. ఆ మాటల్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఆమె పెడచెవిన పెట్టేసేసింది. పాపములోనే జీవిస్తూ వస్తూ ఉంది అట్లానే. అయితే ఒక దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, ఆమెను సంధించినప్పుడు ఇట్లా చెప్పుకున్నాం. యేసుక్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెని సందర్శించినప్పుడు, దర్శించినప్పుడు, ఆమెను సంధించినప్పుడు ఆమెలోకి నూతన స్వభావం వచ్చింది. అందుముందు లేదు. అందుముందు ఆమెలో పాపభరితమైన స్వభావం ఉన్నది, దోషభరితమైన స్వభావం ఉన్నది. క్రీస్తు అనేటువంటి వారు ఉన్నారని, రక్షకులు ఒకరు ఉన్నారని, మెస్సయ్య అనేటువంటి వారు ఒకరు ఉన్నారని, ఈ లోకంలోకి వస్తారని తెలిసినా కూడా ఆమె రక్షింపబడలేదు, రక్షణలోకి రాలేదు. ఆమె తన స్వభావాన్ని మార్చుకోలేదు. అలానే గడుపుకుంటూ వచ్చేస్తుంది, పాపంలో జీవిస్తూ వస్తుంది. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను సంధించారో, ఆమెతో మాట్లాడారో, ఆమెలోకి ఏమొచ్చిందంటే నూతన స్వభావం వచ్చేసింది. పాపభరితమైన స్వభావం పోయి రక్షణ స్వభావం వచ్చేసింది ఆమెకి. దోషభరితమైన స్వభావం పోయి జీవ సంబంధమైనటువంటి స్వభావంలోకి వచ్చేసింది. అందుకని అక్కడ ఏమవుతుందంటే, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయని చెప్పగా, ఆయన వస్తాడు, ఆయన సమస్తం చెప్తాడు. ఏమి చెప్తాడంటే సత్యం చెప్తాడు. ఆయన హీ రివీల్స్ వాట్ ఈజ్ ట్రూత్. ఆయన ఏమి తెలియచేస్తాడంటే ఏది సత్యమో తెలియచేస్తాడు. ఆయన ఏది సత్యం అంటే ఏ భేదము లేక మన అందరము పాపం చేసి చెడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారమే, చెడు స్వభావం కలిగిన వారమే. అయితే ఆయన నీకు నాకు ఏం దయచేస్తాడంటే రక్షణ స్వభావాన్ని దయచేస్తాడు. ఆయన నూతన స్వభావాన్ని ధరింపచేస్తాడు. ఆయన ఇది సత్యము, ఆయన మాత్రమే ధరింపచేస్తాడు. ఆయన ఆ నూతన స్వభావాన్ని ఆయన మాత్రమే ధరింపచేస్తాడు, ఎవరూ ధరింపచేయలేరు. ఇది సత్యము. ఈ సత్యాన్ని యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె అంటుంది, చూడండి ఏమంటుందో. ఓకేనా, 26వ వచనంలో ఏమంటుందంటే, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారంటే, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. ఎవరిని ఆయన్ని? ఆ క్రీస్తు అనేవాడు ఆయన నేనే, ఆ మెస్సయ్య అనబడేటువంటి ఆయన నేనే, నీతో మాట్లాడేది నేనే. నువ్వు విన్నావు, చూసావా? ఒక క్రీస్తు అనేవాళ్ళు, మెస్సయ్య అనేవాళ్ళు ఒకళ్ళు వస్తారని చెప్పి విన్నావు కదా. ఆ విన్నటువంటి వ్యక్తిని నేనే, ఆ మెస్సయ్యను నేనే, ఆ క్రీస్తుని నేనే. ఎప్పుడైతే ఆయనే క్రీస్తుని, ఆయనే మెస్సయ్యని ఆమె విన్నదో, ఆమె చూసిందో, ఆమె తెలుసుకుందో, ఆమె చేతిలో ఉన్నటువంటి కొండను విడిచిపెట్టేసేస్తుంది. అంటే ఆమె యొక్క పాప స్వభావాన్ని విడిచిపెట్టేసేస్తుంది. ఆమె ఎప్పుడైతే క్రీస్తుని గురించినటువంటి వార్త ఆమె విన్నదో, ఆ మెస్సయ్యను గురించినటువంటి వార్త ఆమె విన్నదో, ఆమెలో ఉన్న పాప స్వభావం పోయి నూతన స్వభావం వచ్చేసేస్తుంది. ఆమెలో ఉన్న పాప స్వభావము, దోషభరితమైన స్వభావం వెళ్ళిపోయి ఆమెలోకి ఏమొచ్చిందంటే నూతన స్వభావం వచ్చింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దోషాలన్నింటినీ కూడా, పాపభరితమైన స్వభావాన్ని తీసివేసి రక్షణ స్వభావం ఇచ్చాడు. అందుకని ఇక్కడ చూడండి 28వ వచనంలో ఏముంటుందంటే, 28వ వచనం, ఆ స్త్రీ, ఏ స్త్రీ అండి? తన పాపాన్ని విడిచిపెట్టినటువంటి స్త్రీ. ఓకేనా? పాప స్వభావాన్ని పోగొట్టుకొని నూతన స్వభావాన్ని ధరించిన స్త్రీ. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? ఆ సమరయ స్త్రీ
తన పాపాన్ని విడిచిపెట్టి, ఓకేనా, ఆ పాపపు వస్త్రాన్ని విడిచిపెట్టి నూతన వస్త్రాన్ని ధరించింది ఆమె. ఏంటా రక్షణ? ఆ వస్త్రం ఏమిటంటే రక్షణ వస్త్రం ధరించింది ఆమె. నూతన స్వభావంలోకి వచ్చేసింది. ఆ ఊళ్ళోకి వెళ్ళింది. ఆ ఊళ్ళోకి వెళ్ళింది ఆమె. మారు మనసు పొందుకొని వెళ్ళింది ఆమె. నూతన స్వభావంతో వెళ్ళింది ఆమె. వెళ్ళేమంటుందో తెలుసా? చూడండి ఒకసారి. వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆమెలోకి ఒక స్వభావం వచ్చేస్తుంది, నూతన స్వభావం. ఆ నూతన స్వభావం ఆమెను ఏం చేసిందంటే, ఓకేనా, క్రీస్తు కోసం బతికేటువంటి, క్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి ఒక మనిషిగా, ఒక నూతన వ్యక్తిగా మార్చబడింది ఆమె. ఒక నూతన వ్యక్తిగా మార్చబడింది. ఆమెలో ఒక నూతన క్రియ ఆమెలో జరగబడింది. నా జీవితాల్లో కూడా ఒకప్పుడు మనం ఎలా జీవించాము, ఒకవేళ ఎటువంటి పాపంలో మనం జీవించాము, నా మట్టుకు నేనైతే, ఓకేనా, అన్యుడిగా ఉన్నప్పుడు, విగ్రహారాధిగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారిని ఎరగనటువంటిప్పుడు నేను అలాంటి పాపభరితమైన జీవితంలో జీవించినటువంటి వారమే మనం అందరం కూడా. ఎటువంటి దోషంలో జీవించాము. ఈ నూతన సంవత్సరంలో మనం ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధన చేస్తున్నామంటే ఆయన మనకి ఇచ్చినటువంటి నూతన స్వభావాన్ని బట్టి మనలో ఉన్నటువంటి పాపభరితమైన స్వభావాన్ని అంతా తీసివేసి, దోషభరితమైన స్వభావాన్ని అంతా తీసివేసి మనల్ని ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా చేసుకొని నూతన స్వభావం ఇచ్చారు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే బదులమే ఉన్నామండి. కాబట్టి ఇక్కడ ఆమె స్వభావం ఏమైపోయిందంటే నూతన పరచబడినటువంటి స్వభావం అంది. ఆమె హృదయంలో ఉన్నటువంటి పాపం అంతా పోయి ఆమెకు రక్షణ వస్తుంది. ఆమె హృదయం మార్చబడింది. హృదయ స్వభావం, అందుకనే ఏమన్నా అంటే నీకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇస్తాను. అందుముందు ఆమె హృదయము చెడిపోయినటువంటి హృదయము, లేదా రోగభరితమైన హృదయం, అది జబ్బుతో కూడిన హృదయము. ఏంటా రోగం అంటే, ఏంటా జబ్బు అంటే పాపం అనేటువంటి రోగంతో ఉన్నది ఆమె. ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆమెలో ఉన్న హృదయంలో ఉన్నటువంటి పాపం మొత్తం తీసివేసి, ఆ పాపపు తలంపుల్ని, ఆలోచనల్ని సమస్తము తీసివేసి నూతన హృదయాన్ని ఇచ్చాడు. ఆయన నూతన హృదయం ఇచ్చాడు. ఎటువంటి హృదయం ఇచ్చాడంటే ఇక్కడ రక్త మాంసాలు కలిగినటువంటి హృదయం అన్నాడు, కానీ దేవుని కోసం బతికే హృదయం, క్రీస్తు కోసం బతికే హృదయం, క్రీస్తు రాకడ వరకు నమ్మకంగా బ్రతికే హృదయం, మంచి హృదయం, నూతన హృదయం ఆమెకి ఇవ్వబడింది. నూతన స్వభావం ఆమెకి ఇవ్వబడింది. నీకు నాకు కూడా అటువంటి హృదయం నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి మనం దేవుని ఆరాధించబద్రమే ఉన్నాం. రెండో చూడండి ఒకసారి, లోకసువార్త 15వ అధ్యాయం నాన్న. లోకసువార్త 15వ అధ్యాయం. ఒక్క నిమిషం నాన్న. విలాప వాక్యములు తేను, తర్వాత లోకసువార్తకి వెళ్దాం. విలాప వాక్యములు 686 పేజీ నాన్న. 686 పేజ్. 686 పేజ్. 21వ వచనం నాన్న. యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ఏమంటుందండి? యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల. ప్రభువైన యేసుక్రీస్తు ఇక సమరయ స్త్రీని చూస్తే పాప జీవితంలో నుంచి పరిశుద్ధమైన జీవితంలోకి రాబడినటువంటి స్త్రీ ఆమె క్రీస్తు ఎవరో వినదు, కానీ ఆమె లోబడకుండా పాపంలో జీవిస్తూ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నటువంటి వ్యక్తి ఆమె. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెకి నూతన స్వభావం దయచేస్తాడు, నూతన హృదయం దయచేస్తాడు. ఇక్కడ కొందరు ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన తర్వాత కూడా, రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అపవాది మోసం చేయడం ద్వారా కానివ్వండి, లేకపోతే లోకాసనం బట్టి కానివ్వండి, లేకపోతే ఇంకో కారణం బట్టి కానివ్వండి, మళ్ళా లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉంటారు. మళ్ళీ దారి తప్పిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా? మళ్ళీ ఆయన ప్రేమను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన దయను బట్టి, ఆయన జాలిని బట్టి మళ్ళా తిరిగి ఆయన తనలోకి తీసుకుంటాడు. ఆయన
తనలోకి తీసుకుంటాడు ఆయన. తీసుకొని మనకి నూతన స్వభావాన్ని దయచేస్తాడు ఆయన. ఆల్రెడీ మనకి నూతన స్వభావం ఉన్నది, పోగొట్టుకున్నాం, మళ్ళా పాడు చేసుకున్నాం, దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని చెడగొట్టుకున్నాం మనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరం గల దేవుడు కాబట్టి, జాలి కలిగిన దేవుడు కాబట్టి, ప్రేమమయుడు కాబట్టి, మళ్ళా ఆయన దగ్గరికి వస్తే ఆ పోగొట్టుకున్నటువంటి ఆ వస్త్రాన్ని, ఆ స్వభావాన్ని తిరిగి మనకి మళ్ళీ ఇస్తాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నాన్న మమ్ము నీ తట్టు తిప్పుకొనుము. మేము తిరిగి మళ్ళీ నీ వైపు తిరుగుతాం. మేము మళ్ళా నీ దగ్గర ఉంటూనే లోకంలోకి తిరిగాం. మేము లోకం వైపు తిరిగి లోకంలో జీవిస్తూ ఉన్నాం, పాపంలో జీవిస్తూ ఉన్నాం. అయ్యా నన్ను క్షమించు, మళ్ళీ నీ వైపు తిరుగుతాం. అలా తిరిగిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో. ఓకేనా? వేస్తున్నాను. దేవుడు ఏం చేస్తాడంటే మనలో మళ్ళా ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని తీసివేసి మళ్ళా నూతన స్వభావముతో నింపుతాడు ఆయన. మళ్ళీ నింపుతాడు. ఓకేనా? రీస్టోర్ అవర్ హార్ట్స్ విత్ హోలీనెస్. ఆ పరిశుద్ధతో మళ్ళా మనల్ని నింపుతాడు ఆయన. చూడండి, నేను ఒక ఉదాహరణ చూపిస్తే మనకి బాగా అర్థమవుతుంది. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం. పేజీ నెంబర్ 68. పేజీ నెంబర్ 68 నాన్న. పేజీ నెంబర్ 68. నేను కొన్ని వచనాలు చదువుతాను చూడండి. మనకు తెలిసిన భాగాలే, కానీ ఒక మాట చెప్తాను. నేను 18వ వచనం దగ్గర నుంచి నేను చదువుతాను చూడండి ఒకసారి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని. తప్పిపోయిన కుమారుడు తప్పిపోక ముందులు ఎక్కడున్నాడంటే తండ్రి దగ్గరే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు తప్పిపోయినప్పుడు ఎక్కడున్నాడంటే తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రితో సహవాసం చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఏదో బుద్ధి మారింది, వెళ్ళిపోయాడు అనుకోండి. తండ్రి దగ్గరే ఉన్నాడు, తండ్రితోనే సహవాసం చేస్తూ ఉన్నాడు, తండ్రితో అడుగుజాడలో నడుస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి మాట ప్రకారం జీవిస్తూ ఉన్నాడు. తండ్రిని అంటి పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. అతనిలో మంచి స్వభావమే ఉన్నది. మంచోడే, చిన్న కుమారుడు మంచోడే, చెడ్డోడేం కాదు, మంచోడే, రక్షింపబడినటువంటి వ్యక్తి అతను. అయితే మధ్యలో బుద్ధి మారింది. ఒకవేళ అపవాది ఒక పురుగు అతనిలో తొలిచాడేమో, ఏమైందో. అందుకని తండ్రి మీద తిరుగుబాటు చేసి, నా ఆస్తి నా వాటా నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి తిరుగుబాటు చేశాడు. తండ్రి దగ్గర తండ్రితో సహవాసం చేసిన వ్యక్తి, మంచి స్వభావం కలిగిన వ్యక్తి, లోకం వైపు తిరిగి వెళ్ళిపోయాడు. అతను లోకాస్తుల వైపు తిరిగి వెళ్ళిపోయాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. మొత్తం పాడు చేసేసుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, చెడిపోయి పాడైపోయి వచ్చేసాడు. వస్తున్నప్పుడు ఏమన్నాడంటే, ఓకేనా, ఎస్, తండ్రి దగ్గరికి మళ్ళా వెళ్దామనుకుంటున్నాడు, తిరిగి వెళ్దామనుకుంటున్నాడు, తిరిగి తన స్వభావాన్ని మార్చుకుందామనుకుంటున్నాడు. చెడిపోయినటువంటి తన స్వభావాన్ని, పాడైపోయిన తన స్వభావాన్ని, చెడగొట్టుకున్నటువంటి తన స్వభావాన్ని మళ్ళీ తిరిగి బాగు చేసుకుందాం అనుకుంటున్నాడు. అయితే ఇది ఎవరు చేస్తారంటే మళ్ళీ తిరిగి నా తండ్రి మాత్రమే చేయగలడు, ఎవరు చేయలేరు. ఈ భూమి మీద, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఈ కార్యము మళ్ళా నా తండ్రి మాత్రమే చేయగలడు. కాబట్టి నేను తిరిగి ఎక్కడికి వెళ్తానంటే నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నేను ఆయన ఏం చేస్తా తెలుసా, నన్ను స్వీకరిస్తాడు. స్వీకరించి ఏం చేస్తాడంటే చెడిపోయిన నా స్వభావాన్ని, పాడైపోయిన నా స్వభావాన్ని మళ్ళా తిరిగి ఏం చేస్తాడంటే నూతన పరుస్తాడు ఆయన. మళ్ళీ తిరిగి నూతన పరుస్తాడు ఆయన, తిరిగి నూతన పరుస్తాడు. చెడిపోయిన నా హృదయాన్ని మళ్ళా ఆయన నూతన పరుస్తాడు. ఆయన
పాడైపోయిన నా హృదయాన్ని చెడ్డ ఆలోచనలతో, చెడ్డ తలంపులతో, చెడ్డ ఉద్దేశాలతో పాడైపోయిన నా హృదయాన్ని, నా స్వభావాన్ని, నా జీవితాన్ని మళ్ళీ నా తండ్రి ఏం చేస్తాడంటే మళ్ళీ బాగు చేసి నూతన స్వభావాన్ని ధరింపచేస్తాడు. ఆయన నూతన హృదయాన్ని నా దయచేస్తాడు. నాలో ఉన్న చెడిపోయిన హృదయాన్ని తీసివేసి మళ్ళీ నూతన హృదయాన్ని పెడతాడు నాకు. మళ్ళీ తప్పిపోయిన కుమారుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడంటే తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి ఎన్నడూ త్రోసివేయడు, మనల్ని ఎన్నడూ త్రోసివేయడు. నిత్యము నా కోసం నన్ను నూతన స్వభావాన్ని ధరింప చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, చేతులు చాస్తున్నామన్నాడు. మనం తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తే, తప్పిపోతే, పొరపాటు చేస్తే దేవుని దగ్గరికి వెళ్తే తండ్రి అని ఒక మాట అడిగితే మళ్ళా పాడైపోయిన మన స్వభావాన్ని, మన బుద్ధుల్ని, మన ఉద్దేశాలని మళ్ళా బాగు చేసే దేవుడు ఆయన. మళ్ళా నూతన స్వభావాన్ని దయచేసే దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలి తెలుసా? ఆరాధించబద్దులమే ఉన్నాం. ఎవరండి మనం ఒక తప్పు చేస్తే మనం క్షమించి మళ్ళీ మనం స్వీకరించే వాళ్ళు ఎవరున్నారండి? మనం ఘోరమైన తప్పిదాలు చేసినప్పుడు మనం క్షమించేటువంటి వాళ్ళు ఎవరున్నారు? మనం హత్తుకునే వాళ్ళు ఎవరున్నారు? మనం ముద్దాడేటువంటి వాళ్ళు ఎవరున్నారు? మనం బాగు చేసే వాళ్ళు ఎవరున్నారు? చెడిపోయిన మన స్వభావాన్ని మళ్ళీ తిరిగి నూతన స్వభావాలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి కుమారుడు, ఆ నిజాన్ని, ఆ సత్యాన్ని, ఆ వాస్తవాన్ని గ్రహించినటువంటి చిన్న కుమారుడు తన మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళా బయలుదేరి వెళ్ళాడు. చూడండి ఒకసారి నాన్న 19వ వచనంలో ఏమంటున్నాడంటే, ఓకేనా, వాడింకను అంత దూరంలో ఉండగానే, చూడండి ఒకసారి 19వ వచనం నాన్న, ఇక్కడ మీద సారీ నాన్న 20వ వచనం నాన్న. ఓకే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూడండి 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసేదనని ఇక మీద నీ కుమారుని అనిపించుకుని యోగ్యుని కాను నేను. అయితే తండ్రి తన దాసును చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఇవన్నీ కూడా నాన్న అతనికి మళ్ళా పోగొట్టుకుని అన్నీ మళ్ళీ తిరిగిచ్చాడు. అంతే. ప్రశస్త వస్త్రం పోగొట్టుకుంటే ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, కాళ్ళకి ఆ చెప్పులు పోగొట్టుకుంటే మళ్ళా ఇచ్చాడు. ఓకేనా? సమస్తం అండి. ఏవైతే పోగొట్టుకున్నాడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు అవన్నీ ఉన్నాయి. కానీ అపవాది అతను మోసం చేసినప్పుడు, తన బుద్ధి చెడిపోయినప్పుడు, లోకంలోకి వెళ్ళి తన హృదయాన్ని, తన స్వభావాన్ని పాడు చేసుకున్నప్పుడు, చెడగొట్టుకున్నప్పుడు, పాపములో జీవించినప్పుడు అవన్నీ పోగొట్టుకున్నాడు. అయితే తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నాన్న ఏవైతే పోగొట్టుకున్నాడో ఆ ప్రశస్తమైన వస్త్రాన్ని, ఆ రక్షణ వస్త్రాన్ని, ఆ నూతన వస్త్రాన్ని మళ్ళా కుమారుడికి ధరింపచేస్తాడు. ఎంత గొప్ప దేవుడు చూడ. ఆయన దయను బట్టి, ఆయన కనికరను బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన అద్భుతమైనటువంటి వేసిన ప్రేమను బట్టి ఆయన ఏం చేస్తాడంటే మళ్ళా మనల్ని నూతన పరుస్తూ ఉన్నాడు. చిన్న కుమారుని ఎలాగైతే మళ్ళా నూతన పరిచాడో, మళ్ళీ పోగొట్టుకున్న రక్షణ భాగ్యాన్ని మళ్ళీ తిరిగి ఎలాగైతే ఇచ్చాడో నీకు నాకు కూడా. మనం ఎన్నిసార్లు తప్పిపోయామో ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నిసార్లు తప్పిపోయాము. నా మటుకు నేనైతే ఎన్నిసార్లు తప్పిపోయాను. మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా, నడవడిక ద్వారా ఎన్నిసార్లు తప్పిపోయాను. కానీ తప్పిపోయిన ప్రతిసారి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి నీకు విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నప్పుడు ఆయన మళ్ళా నన్ను స్వీకరించాడు, మనం స్వీకరించాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం. ఆయన మళ్ళా మనకి, నీకు నాకేమి ఇచ్చాడంటే నూతన స్వభావం ఇచ్చాడండి. కాబట్టి ఆ చిన్న కుమారుడికి ఓకేనైనా ప్రభువైన యేసుక్రీస్తు వారినైనా ఓకేనైనా తన కుమారునిగా మళ్ళా స్వీకరించుకున్నాడు, తన వారసునిగా మళ్ళా చేసుకున్నాడు. నిన్ను నన్ను అంతే. ఆ నూతన స్వభావాన్ని దయచేసి మనల్ని ఏం చేశాడంటే ఆయన వారసులుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన కుమారులుగా చేసుకున్నాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఓకేనా? ఆ చిన్న కుమారుడికి పశ్చాత్తాపడే మనసు వచ్చింది. ఆయనకి పశ్చాత్తాపడ్డాడు. ఆయన సత్యం తెలుసుకున్నాడు చిన్న కుమారుడు. ఏంటా సత్యం అంటే, నా తండ్రి దగ్గర సమస్తం ఉన్నాయి, నేను పోగొట్టుకున్నాను. నేను తండ్రికి వ్యతిరేకంగా ఎక్కడైనా పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేస్తాననే సత్యాన్ని, ఆ నిజాన్ని గ్రహించాడు అతను. ఆ గ్రహించే మనసు అతనికి వచ్చేస్తుంది.
ఎవరిచ్చారంటే తండ్రి ఇచ్చాడు. ఆ పశ్చాత్తాపడే మనసు, ఆ గ్రహించేటువంటి మనసు, ఆ సత్యాన్ని తెలుసుకునే మనసు, సరిదిద్దుకునే మనసు ఎవరిచ్చారంటే తండ్రి ఇచ్చాడు. నీకు నాకు ఇచ్చాడండి. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. ఒక మాట చెప్పేసి నీకు క్లోజ్ చేస్తానన్న. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయం నాన్న. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం నాన్న. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఒక 5 minutes లేట్ అవుతున్నాను, ఏమనుకోవద్దు. 31వ వచనం చూడండి ఒకసారి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. రెండోది న్యూ స్ట్రెంగ్త్. ఓకేనా? న్యూ స్ట్రెంగ్త్, న్యూ సాల్వేషన్, ఒక నూతన రక్షణ భాగ్యం ఆయన ఇచ్చాడు మనకి. ఓకే, న్యూ స్పిరిట్, న్యూ సాల్వేషన్. నూతన మనసు దయచేశాడు ఆయన, నూతన రక్షణ దయచేశాడు ఆయన, నూతన బలాన్ని. 3 మాటలు. ఓకే, న్యూ స్పిరిట్, నూతన స్వభావాన్ని దయచేశాడు. న్యూ సాల్వేషన్, పోగొట్టుకున్నటువంటి రక్షణను తిరిగి మనకి ఇచ్చాడు. నూతన రక్షణ భాగ్యం దయచేశాడు. నూతన బలాన్ని, న్యూ స్ట్రెంగ్త్. స్పిరిట్, సాల్వేషన్, స్ట్రెంగ్త్. గుర్తుపెట్టుకుందాం. స్పిరిట్ స్వభావము, ఓకేనా, సాల్వేషన్ రక్షణ భాగ్యము, స్ట్రెంగ్త్ బలమండి. కాబట్టి మనం చూద్దాం. ఓకే, ఇవన్నీ నేను చెప్పడానికి కుదరలే కానీ సింపుల్గా చెప్తానన్న. అబ్రహాం చూద్దాం. అబ్రహాముకి ఆ నూతన బలం వచ్చేసింది. ఇస్సాకుని కనలేనటువంటి బలములో, ఇస్సాకుని కనలేని స్థితిలో ఉన్నప్పుడు, బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, 100 ఏళ్ల వయసులో అతనికి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ నూతన బలం లేదు, ఉడిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి అతను. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు వారు ఇచ్చిన బలం. ఓకే, దావీదుకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? సింహాలని ఎలుగుబడులు చీల్చే బలం, గొల్యాతుని జయించే బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ నూతన బలాన్ని, బాలురేణుడు దావీదుకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి బలమే. దానియేలుకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? సింహాల బోన్లలో నిలబడగలిగినటువంటి బలము, శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటిది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు బలాన్ని ధరింపచేస్తాడు. ఏం ధరించేస్తాడన్నా? బలాన్ని ధరింపచేస్తాడండి. అందుకని 29వ వచనం ఏమంటుందంటే, చూడండి అక్కడ ఏమంటుందంటే నాన్న, 29వ వచనంలో, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగి చేయవాడు ఆయనే. బలాభివృద్ధి కలిగి చేసేవాడు ఆయనే, కలుగు చేయవాడు ఆయనే. ఆయనే అంటే ఆయన నుంచే వస్తుంది మనకి. ఆయనే ఆధారం, దానికి ఆయనే ఆధారం. కాబట్టి మనకేమిస్తాడంటే నూతన బలం ఇస్తాడు, మనకి నూతన శక్తిని ఇస్తాడు. ఆయన ఇచ్చినటువంటి నూతన శక్తితో, నూతన బలంతో మనం బలపరుస్తూ ఉంటాడు, నిత్యము బలపరుస్తూనే ఉంటాడు. ఒకవేళ ఆయన మనం బలపరచకపోతే 2026 ఇక్కడ కూర్చొని మనం ఆరాధన చేసే వాళ్ళం కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ట్రూ, ఇది నిజం, ఇది వాస్తవం. మనల్ని ఒక్కసారి సమీక్షించుకున్నట్లయితే, ప్రశ్నించుకున్నట్లయితే మనం ఎన్నిసార్లు పడిపోయామో, ఎన్నిసార్లు సమస్యలు పడిపోయామో, మనకున్నటువంటి సమస్యలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులు బట్టి, రోగాలను బట్టి ఎన్నిసార్లు ఏమనిపించిందో. నాకు 2 days 3 days నిన్న మొన్న ఇప్పుడు నాకు కూడా అనిపించింది, ఏంటో ఈ మనిషి జీవితం అనిపించింది నాకు. ఎందుకు నడుస్తుంటే కాలు కొద్దిగా ఆ టోస్, ఫింగర్స్ కొద్దిగా మెలుగు వంక తిరిగి నొప్పి చేసింది బాగా. ఎందుకనో ఏది అనిపిస్తుంది, ఈ ఏళ్ళేంటి, చేతులేంటి, బాడీ ఏంటి అనిపిస్తుంది ఒక్కోసారి. మన 2025 సంవత్సరం చూసుకోండి, 2025 చూడండి, ఎన్ని సమస్యల గుండా, ఎన్ని కన్నీళ్ళ నుండి మనం ప్రయాణం చేస్తామో, వీటన్నిటి నుంచి నిలబడగలిగినటువంటి శక్తి, సామర్థ్యం, బలం మన ప్రభువైన యేసుక్రీస్తు వద్ద ఇచ్చాడు. అందును బట్టి మనం దేవుని ఆరాధించాలి. చాలా విషయాలు ఉన్నాయి. 3 విషయాలు మీ ముందు నేను తీసుకొచ్చాను, జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు నూతన స్వభావాన్ని దయచేశాడు. ఆయన నూతన స్వభావం, ఒక సమరయ స్త్రీకి తన నూతన స్వభావాన్ని ధరింపచేశాడు. ఆయన నూతన రక్షణను దయచేశాడు. ఆయన ఓకేనైనా న్యూ సాల్వేషన్, మన స్వభావం పోగొట్టుకున్న రక్షణ భాగ్యాన్ని మళ్ళీ మనకు దయచేశాడు. ఆయన అందుని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం. నూతన బలాన్ని ధరింపచేశాడు. ఆయన అందుని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం. 3 విషయాలను బట్టి మనం దేవుని ఆరాధన చేద్దాం.